ఈరోజు 2024 ఎన్నికల అనంతరం ఇక్కడ మళ్ళీ నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ప్రజలకి మెరుగైనటువంటి సేవలు నిరంతరం కూడా అందిస్తూ ఉన్నాం. ఈ ఎమ్మెల్యే కార్యాలయం ఎప్పుడు కూడా వాళ్ళకి నిరంతరం పనిచేస్తాం. ముఖ్యమంత్రి సహాయ నిధి నియోజకవర్గంలో పేద మధ్యతరగతి ప్రజలకి ఒక వరంగా మారింది. ఇప్పటికీ 9.5 కోట్లు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రజలకు సహాయం చేయగలిగాం. గతంలో కూడా 2014-2019లో 30 కోట్ల రూపాయలు అత్యధికంగా ముఖ్యమంత్రి సహాయాన్ని తెచ్చుకొచ్చి ఆ రోజు ప్రజలను ఆదుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. కష్టాల్లో ఉన్న ప్రజలకి అండగా ఉంటామని మాట ఇచ్చాం, అండగా ఉంటా ఉన్నాం. ఎన్నికల హామీలు పింఛన్లు పెంచుతా ఉన్నాం, 4,000 రూపాయలు పింఛన్లు పెంచాం. అలాగే ఉచిత బస్సు అని చెప్పాం, ఉచిత బస్సు శ్రీశక్తి పథకం ద్వారా ఇచ్చాం. 3 గ్యాస్ బండ్లు అని చెప్పాం, 3 గ్యాస్ బండ్లు ఇచ్చాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తామని చెప్పాం, ఇచ్చాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తా ఉన్నాం, అన్నా క్యాంటీన్లు ఓపెన్. ఇలాగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ఒకవైపు అభివృద్ధి, రోడ్లు, స్కూళ్ళు, ట్రైన్లు, లైట్లు, అలాగే హెల్త్ సెంటర్లు అవి చేస్తూ ఉన్నాం. ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు, మళ్ళీ ఈ ముఖ్యమంత్రి సహాయం నిధి, ఇట్లా అన్ని రకాలుగా ప్రజలకు అందుబాటులో ప్రజలకు నిరంతరం చేయటం వల్ల ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అధికారం అనేది మాకు ఒక బాధ్యతగా మేము తీసుకున్నాం. ఆ బాధ్యతని సక్రమంగా నిరంతరం కూడా ప్రజల కోసం పనిచేస్తాం. ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చినటువంటి ప్రతి అర్జీని కూడా సక్రమమైన రీతిలో పరిష్కరించి ముఖ్యమంత్రి గారు ఆ కార్యాలయాన్ని తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి చెక్కులు రాపిచ్చి గౌరవప్రదంగా ఆఫీస్కి పిలిపించి వాళ్ళందరికీ చెక్కులు ఇవ్వటం. ముఖ్యమంత్రి సహాయ నిధి ఇప్పటికీ మొదటి సంవత్సరంలో 9.5 కోట్ల పైన ఇవాళకి ప్రజలకి సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇవ్వటం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే నిత్యం ఎమ్మెల్యే కార్యాలయం, బోండా ఉమా కార్యాలయం పనిచేస్తుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి అర్జీని పరిష్కరించే విధంగా జవాబుదారీతనంగా ముందు తీసుకెళ్తా ఉన్నాం. గతంలో కూడా దాదాపు 30 కోట్ల పైన 5 సంవత్సరాల్లో ఇవ్వటం జరిగింది. అంటే ప్రతి సమస్యకి పరిష్కారం లభించే దిశగా పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ ఎంతో ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఆ కుటుంబాలకి ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరంగా మారింది. అత్యవసర స్థితిలో డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి చేయించుకుంటున్నటువంటి వాళ్ళకి వాళ్ళు పెద్ద ఎత్తున సహాయపడుతూ ఉన్నాం. మా డివిజన్ నాయకులు, మా పార్టీ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్ అందరూ కూడా అన్ని డివిజన్ల నుంచి తీసుకొచ్చిన అర్జీలను పరిష్కరిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా మరింత బాధ్యతగా పనిచేస్తాం. ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది పేదలకి, ప్రజలకి ఒక వరం లాంటిది. భవిష్యత్తులో కూడా దీన్ని నిరంతరం కొనసాగిస్తాం.